ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మాట్లాడకపోతే ఉండలేనన్న మీ పార్ట్నర్ ఎందుకు వద్దనుకుని వెళ్ళిపోయారు, మీరే కావాలని వెంటపడి మరీ మీ లైఫ్లోకి వచ్చి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీసుకుందాం మనం ఇప్పుడు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆరాస్కానికి సంబంధించిన కానీ అండ్ కుండలిని చెక్ చేసి జాతకం ప్రకారం కానీ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే పైన స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా, జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ 1 క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనమాట. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే, రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరగదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వాళ్ళు, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీరు మాట్లాడకపోతే ఉండలేనన్న మీ పార్ట్నర్ ఎందుకు ఇప్పుడు దూరంగా ఉన్నారు? మీరే కావాలని మీ మీ వెనకాల వెంటపడి మరి మీ లైఫ్లోకి వచ్చి ఇప్పుడు ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ మీ నేము, మీ పార్ట్నర్ నేమ్ అనేది ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని తలుచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనుక ఇనీషియల్స్తో సహా ఒకసారి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది మనం ఇక్కడ రీడింగ్లో తీయట్లేదు. కాకపోతే 60 to 70% మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ఈ రీడింగ్లో ఉంటే కనుక మీరు పాజిటివ్గా ఉన్న ఆ క్లైమ్ అనేది చేసుకోండి రీడింగ్ అనేది. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వవో వాళ్ళు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. సో చూద్దాము. మీ పార్ట్నరు ముందు మీరే కావాలని మీ వెంట పడి మరి మీతో మాట్లాడకపోతే ఉండలేనన్న మీ పార్ట్నర్ ఇప్పుడు ఎందుకు మీకు దూరంగా ఉన్నారు? ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరే మీకు ప్రపోజ్ చేసి మరి మీరే కావాలనుకుని మీ లైఫ్లోకి వచ్చారు, కానీ ఇప్పుడు వద్దనుకుని వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. చూద్దాము. 9 of Wands, 7 of Swords, Queen of Pentacles, the Hierophant, the Fool, Eight of Swords, Eight of Wands, 10 of Wands, 2 of Cups, the Tower, Seven of Pentacles, the Moon, Temperance, the Strength, Three of Swords,
3 of Wands, 8 of Pentacles. సో చూడదాం. సో మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీరు మాట్లాడకపోతే ఉండలేనన్న మీ పర్సన్ ఇప్పుడు ఎందుకు వద్దనుకుని వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు ఎందుకు అంటే మీరు వద్దంటున్నా కూడా మీ వెంట పడి మరీ మీ ప్రేమని గెలుచుకున్న పర్సన్స్, మీరు మాట్లాడకపోతే ఉండలేనన్న గొడవ చేసే పర్సన్, బాధపడే పర్సన్స్ ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు. సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వన్ ప్రాబ్లం కాదు. ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంటే మెయిన్ రీజన్ మీ ఇద్దరి మధ్య గొడవ కూడా ఎలా అయిందంటే ఒక సడన్గా అంటే మీ ఇద్దరు గొడవ పడేంత మ్యాటర్ ఏం కాదు అది. కాకపోతే ఆ మ్యాటర్ని సీరియస్గా తీసుకుని మీ పార్ట్నరు అంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, అలా ఏదో ప్రాబ్లంలు బాగా గట్టిగా ఇరుక్కున్నారనమాట. దానివల్ల మీరు మాట్లాడే మాటలు ఎలా అనిపించినాయి అంటే వాళ్ళకి చాలా హర్టింగ్గా అనిపించడం, బాధ పెట్టేలాగా ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే సడన్గా ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ చేసేద్దాము, ఆల్రెడీ నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ రిలేషన్ని కంటిన్యూ చేసి ఇంకా ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చుకోవడము అని వాళ్ళ వేలో వాళ్ళు ఆలోచించారు. అంతేగాని మీ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించలేకపోయారు. సో ఆల్రెడీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ కూడా ఎలా అయ్యిందంటే అక్కడ గొడవ పడేంత, బ్రేకప్ చెప్పేంత ఇష్యూ కాకపోయినా ముందు కూడా చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బ్రేకప్ అవ్వడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈసారి సీరియస్గా తీసుకున్నారు. ప్రతిసారి మీరేమనుకున్నారంటే ప్రతిసారి చిన్న చిన్న గొడవలు అవ్వడం కామను, మేమిద్దరము గొడవ పడ్డము, మళ్ళీ ఒక 1 hour 2 hours మాట్లాడుకోకుండా ఉండడము, బ్లాక్ చేసుకోవడము, లేకపోతే సైలెంట్గా ఉండడం, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కువ టైం అనేది ఎప్పుడూ కూడా మాట్లాడకుండా ఉండలేదు కదా. సో కంపల్సరీ మళ్ళీ అలా చెయ్యరు, మళ్ళీ వస్తారని చెప్పి మీరు చాలా వెయిట్ చేశారు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని డేస్ మీ పార్ట్నరు మీతో మాట్లాడకుండా ఉండగలరని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఫ్యూచర్లో అంటే పాస్ట్లో కూడా మీరు ఏమనుకున్నారంటే నేను మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారే, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయితే మరి ఎలా ఉంటారో ఏమైపోతారో అని మీరు చాలా బాధపడేవాళ్ళు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు మా ఇద్దరి మధ్య రాకూడదు, అలాంటి సిచ్యువేషన్స్ ఏవి మా ఇద్దరి మధ్య జరగకూడదు అని మీరు చాలా ప్రే చేసేవాళ్ళు కూడా, భయపడతా ఉండేవాళ్ళు కూడా. సో కానీ వాళ్ళకి మీ మాటలు ఏంటంటే ఆల్రెడీ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, మీరు కూడా అంటున్నారే మీరైనా అర్థం చేసుకోవట్లేదే అన్న ఫీలింగ్తో ఏంటంటే ఈ రిలేషన్ ఎందుకు బర్డన్గా అనిపించింది అనమాట. తనకు ఒక బర్డన్గా అంటే బర్డన్గా అనిపించి ఎందుకు ఇది నేను మోయలేను, అవసరానికి మించి నేను ఎందుకు, నాకు అవసరమా, నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను చచ్చిపోతుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం కూడా మళ్ళీ ఎందుకు, ప్రతిరోజు వీలుంటే సపోర్ట్ చేసే విధంగా ఉండాలి కానీ ఇలా ఏదో ఒకటి చిన్న చిన్న దానికి కూడా గొడవ పడ్డం ఇవన్నీ ఎందుకు అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట. సో కొన్ని రోజులు మనం రెస్ట్ అనేది అవసరము. ఈ రిలేషన్ని కూడా బలవంతంగా ఎందుకు నేను క్యారీ చేసుకుంటా వెళ్ళాలి, నేను మూవ్ ఆన్ అయిపోవాలి అని సడన్గా డెసిషన్ తీసుకున్నారు. అది రాంగ్ డెసిషన్ అని చెప్పి తను తర్వాత రియలైజ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి అనవసరంగా మిమ్మల్ని హర్ట్ చేయకూడదు. ఈ రిలేషన్లో మీరు ఏదో ఒకటి మాట్లాడడము, వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వడము, ఇలా గొడవ పెద్దదవ్వడం కన్నా కొన్ని రోజులైనా సైలెంట్గా ఉండడము, కొన్ని రోజులు సైలెంట్గా ఉండడం అంటే మళ్ళీ మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి మీరేంటి కంపల్సరీ మీరు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు. సో ఈ టైంని మనం అట్లా ఏదైనా చెప్పి సిచ్యువేషన్ ఏదైనా చెప్పినా మీరు అర్థం చేసుకుంటారో లేదో, ఎందుకు ప్రతిసారి నా ప్రాబ్లమ్స్ నేను చెప్పుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అండ్ మీ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే చెప్పుకోలేని విధంగా ఉన్నాయి అన్నమాట. కొన్ని చెప్పుకుంటే మీరే తక్కువ అయిపోతారేమో అన్న విధంగా, తప్పు మీదే అని తెలిసి కూడా మీరు చెప్పాలంటే కూడా భయపడుతున్నారు. అలా ఏం చెప్పకుండా మీ పార్ట్నర్తో
ఎందుకు ఇలా ఇలా ఏదో ఒక రీజన్తో రోజు గొడవ పడ్డము, ఈ రిలేషన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎండ్ చేసేసుకుందాము, తర్వాత చూద్దాము, అన్నీ సెట్ అయినాక అప్పుడు చూద్దాము, ముందు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అన్నట్టుగా మీరు మీ పార్ట్నర్ ఆలోచించారు. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఏదైతే ఉందో ఈ రిలేషన్ అనేది ఒక బర్డెన్ లాగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకు రోజు గడపడం, ఇటు మీరు బాధపడటం, అటు వాళ్ళు బాధపడటం, ఇటు మీకు చెప్పుకోలేక అటు వాళ్ళు ఏం చేయలేక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు మీ పార్ట్నరు. అండ్ మీ పార్ట్నరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య ఇలాంటి గొడవలు రావడానికి కానీ, క్వశ్చన్స్ సడన్ చేంజ్ అవ్వడానికి కానీ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ, కంపల్సరీ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. అది ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరికైనా మాట ఇవ్వడం వల్ల, రెస్పాన్సిబిలిటీస్ వల్ల, పేరెంట్స్కి మాట ఇవ్వడం వల్ల, రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల కూడా మీ పార్ట్నర్ ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని దూరంగా ఉంచారు, బ్రేకప్ చెప్పడం అని అయితే జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో ఫర్దర్గా. అండ్ ఫైనాన్షియల్ లాసెస్ కూడా చూసారు మీ పార్ట్నర్. మేబీ ఎవరికో అప్పు ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరికైనా మనీ ఇచ్చి మళ్ళీ అవి రిటర్న్ రాక వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్న మనీని కూడా వేరే దాంట్లో పెట్టేసామే, ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వట్లేదే అని బాధపడుతున్న సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. మనీ ఇన్వెస్ట్ చేయడం అన్నా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేసి ఉండాలి, అండ్ బెట్టింగ్స్ ఇలాంటి వాటిలో అయినా చేసి ఉండాలి, లేకపోతే ఎవరికైనా మనీ రిటర్న్ ఇస్తారన్న ఉద్దేశంతో అప్పుగా ఇచ్చి వాళ్ళు మోసం చేయడం కానీ జరిగి ఉండి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా జరిగి ఉండడం వల్లే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్ నుంచి కొంచెం దూరంగా ఉన్నారు. మరి దూరంగా ఉన్నప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ రావచ్చుగా అంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వలేదు వాళ్ళకి. సో ఉండే కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతానే ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదో ఒకటి అవసరము అంటే రూపాయి ఖర్చు చేయాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి అనమాట వాళ్ళకి. అనవసరమైన ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి. చూస్తే చేతిలో డబ్బులు లేవు కానీ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో, ఎవరిని అడగాలో అర్థం కాని సిచ్యువేషన్లో, ఎవరు హెల్ప్ చేయరు కదా అన్న విధంగా, ఏం చేయాలో అర్థం కాని విధంగా మీ పార్ట్నర్ లైఫ్ అయితే ఉంది. సో అండ్ మీరేమనుకుంటున్నారైతే లేదు నన్ను అంత మోసం చేసేసారు, నేనంటే ఎంతో ఇష్టం అని చెప్పి నా లైఫ్లోకి వచ్చి నేను వద్దంటున్నా కూడా నా వెంట పడి మరీ నా లైఫ్లోకి వచ్చి నన్ను మోసం చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు, నేను వద్దంటున్నా కూడా, నేను అక్కడ గొడవ చిన్నదైనా కూడా కావాలనే వదిలేసి వెళ్ళిపోయారు, నిజంగా ట్రూగా లవ్ చేయలేదు, లవ్ చేస్తే ఇలా మోసం చేసి వెళ్ళిపోరు కదా అని ఒకవైపు అనిపిస్తుంది మీకు. ఇంకొక వైపు ఏమనిపిస్తుందంటే లేదు తను నాకు దగ్గర ఉన్నన్ని రోజులు చాలా ప్రేమ చూపించారు, ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా, చెప్తే బాగుంటది కదా అన్న విధంగా ఒక సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు, 2 సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళకు మంచిగా మీ ఇద్దరి మధ్య మెమరీస్ గుర్తొచ్చినప్పుడు ఏమో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, లేదు వాళ్ళకి బాధ అనిపించినప్పుడు ఏంటంటే నాకు దూరంగా వెళ్ళిపోయారు, బ్లాక్ చేసేసుకున్నారు, నన్ను మాట్లాడుతున్న కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, ఇలా అనుకున్నప్పుడు ఏంటంటే నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, నన్ను అనవసరంగా నా లైఫ్లోకి వచ్చి నేనేదో నా లైఫ్లో ప్రశాంతంగా జీవిస్తున్న లైఫ్లోకి వచ్చి మరి నన్ను ఇలా నా లైఫ్ని నా జీవితాన్ని నాశనం ఏం చేసేసారు, ఇప్పుడు నేను దీంట్లోనూ ఉండలేను, బయటకి రాలేని సిచ్యువేషన్లో, మూవ్ ఆన్ అవ్వలేని సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్లో మీరున్నారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే తొందరలోనే మళ్ళీ తిరిగి అయితే వస్తారు, తన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని, తను ఏంటంటే కొంచెము భయస్తు అనమాట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం పిరికి వాళ్ళు, ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. అక్కడ ఏం జరగకపోయినా ఏమో జరుగుతుందేమో, ఎవరిని ఏమన్నా అంటారేమో, ఎవరైనా చేస్తారేమో, మొహమాటం ఒకటి, భయం ఒకటి, పిరికి వాళ్ళు అనమాట. అలాంటి పర్సన్ అక్కడ ఏం జరగకపోయినా వీళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ ఏదో జరుగుతుందేమో, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా అవుతుందేమో అని ముందుగానే ఆలోచించుకుని భయపడే పర్సన్స్ అనమాట. సో తప్పకుండా మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసుకుని ఫ్యూచర్లో మళ్ళీ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు కంపల్సరీ.
అండ్ ప్రెజెంట్ కూడా వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎవరో ఒకళ్ళు హెల్ప్ అయితే చేస్తారు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళ హెల్ప్ అనేది ఉంటుంది తప్పకుండా. అండ్ వాళ్ళ పరంగా అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ కానీ స్లోగా ఒక్కొక్కటి రికవరీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మనీ పరంగా కూడా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్లోగా సాల్వ్ చేసుకుని, ఒకేసారి సాల్వ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకేసారి ఎట్లా సాల్వ్ అవుతాయి? కాబట్టి వీళ్ళు సాల్వ్ చేసుకోవాలన్నా కూడా సాల్వ్ చేసుకోలేదు, అవి పెద్దగా అయిపోతాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం డిప్రెషన్లో ఇలా ఉన్నారనమాట. స్లోగా ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. సో ఫ్యూచర్లో కూడా స్లోగా రికవరీ అయ్యి మ్యాక్సిమమ్ మెంబర్స్కి ఒక 2 months to 7 months లోపు మీ పార్ట్నర్ నుంచి తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసుకుని స్లోగా మీ దగ్గరికి రావాలన్న ఆలోచనలు, మీ సైడ్కి మళ్ళీ మీ థాట్స్, మీ ఆలోచనలు అనేవి వస్తాయి. ప్రజెంట్ అయితే మీరు అంతగా గుర్తుకేం రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్తోనే వాళ్ళు సరిపోతుంది. మీ గురించి ఆలోచించేంత టైం కానీ తీరిక కానీ వాళ్ళకి లేదు. సో ప్రెజెంట్ ఏంటంటే మీరే స్ట్రాంగ్గా ఉండాలి. మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంటే కనుక, మీరు గట్టిగా నమ్మితే కనుక తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. మీ పార్ట్నర్ వస్తారని రియలైజ్ అయ్యి మళ్ళీ మీ వాల్యూ తెలుసుకుని మీరు వస్తారని చెప్పి స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఉంటే కనుక తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారనమాట మీ పార్ట్నరు. సో మీ పార్ట్నర్ మీ ఎంట పడి మరి, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంది, ట్రూగానే లవ్ చేశారు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వలన ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉన్నారు. కాబట్టి కొంచెం సెన్సిటివ్ అండ్ కొంచెం కామ్ అండ్ సెన్సిటివ్గా ఉండే పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవరితో షేర్ చేసుకోవడానికి కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. సో దానివల్లే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకున్న మీ పర్సన్ ఇప్పుడు దూరంగా ఉండడానికి కూడా రీజన్ అదే అనమాట. సో తొందరలోనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకుని మీ దగ్గరికి అయితే తప్పగా, ఆల్రెడీ వాళ్ళు వర్క్లోనే ఉన్నారు, ఆ పనిలోనే ఉన్నారు. చూద్దాము. వాళ్ళ లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. రివిటలైజ్, సెర్చ్, డిపెండెన్స్, రీయూనియన్, టుగెదర్నెస్, అన్కండిషనల్ లవ్, ఫార్చునేట్, హార్ట్ బీట్, అపాలజీ, టర్నింగ్ పాయింట్, పేషెన్స్, వార్నింగ్, కమ్యూనికేషన్, లవ్, ప్రెజెన్స్, రెజువనేషన్, ఫ్రెష్ స్టార్ట్, లాయాలిటీ. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ట్లో మీ లైఫ్లోకి రావడానికి స్టార్టింగ్ ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. అండ్ మీరు ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్సే. మీ రిలేషన్ కూడా లాంగ్ డిస్టెన్స్లో రెగ్యులర్గా కలుసుకోవడము, చూడడము ఇట్లాంటివి ఉండే కదా. అన్ని కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ వీడియో కాల్స్లోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అండ్ పాస్ట్లో కూడా
మీ ఇద్దరు ఎప్పుడు కూడా మేబీ నాకు తెలిసి ఎక్కువ సార్లు కూడా మీ ఇద్దరు డైరెక్ట్ గా కలుసుకున్నది కూడా తక్కువే అన్నమాట. అండ్ మీరు వాళ్ళ గురించి చాలా సెర్చ్ చేస్తున్నారు. ఎలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఎలా అయినా కూడా కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళని వదిలిపెట్టి కూడా మీకు ఇష్టం లేదనమాట. ఎలా అయినా ఏదో ఒక సోర్స్ దొరుకుతుందేమో వాళ్ళని ఎట్లయినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఒకసారి, ఎందుకంటే మీతో మాట్లాడితే కంపల్సరీ వాళ్ళు కరిగిపోతారు అనమాట, మెల్ట్ అయిపోతారు. ఎందుకంటే మీ మాటలు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి. సో ఎలా అయినా వాళ్ళకి ఒకసారి మాట్లాడదాము, కన్విన్స్ చేసుకోగలను, ఒకసారి మాట్లాడే ఛాన్స్ వస్తే అని మీరు ట్రై చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా. సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే వేరే కాల్స్ ద్వారా కానివ్వండి, మెయిల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, కామన్ ఫ్రెండ్స్ ద్వారా, ఇలా ఏదో ఒకటి ట్రై చేద్దామని అనుకుంటున్నారు. బట్ మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ మెంబర్స్ కూడా లేరు అనమాట. కొంతమందిలో అయితే అసలు ఎవరే లేరు. సో ఏం చేయాలో అర్థం కాక మీలో మీరే ఏదో ఒక సోర్స్ దొరుకుతుందేమో, వాళ్ళతో మాట్లాడే అవకాశం వస్తుందేమో అని అనుకుంటున్నారు. అండ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. అండ్ మీ పార్ట్నరు ముందు మీతో ఎలా ఉండేవాళ్ళు అంటే, డే అండ్ నైట్ మీతో మాట్లాడుతూనే, చాట్ చేస్తూనే, కాల్స్ మాట్లాడుకుంటూనే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, మీతో పాటు కలిసే ఉండేవాళ్ళు. ఐ మీన్ కాల్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకాలే ఉండేవాళ్ళు అనమాట. వెనకాల మీన్స్ ఫాలో అప్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. మీరు ఎక్కడికి వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్ళమని, ఏం చేస్తున్నా ఇట్లా చెప్పి వెళ్ళమని, ఇట్లా చెప్తానే ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే మీరే వాళ్ళ ప్రపంచంగా అప్పుడు ఉన్నారనమాట. చాలా ఇష్టం మీరంటే కూడా వాళ్ళకి. అండ్ వాళ్ళు ప్రజెంట్ అంటే మీ ఇద్దరి మధ్య వచ్చిన ఈ బ్రేకప్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంది. ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరి రిలేషన్ ఇలా ఎండ్ అయిపోతుందని. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలే, అది కూడా కొంచెం కోపం అనేది మీకే కొంచెం ఎక్కువ ఉండేది. తను చాలా కూల్గా ఉండే పర్సన్, పేషెన్సీ ఉన్న పర్సన్సే. అండ్ కొంచెం భయంగా భయపడుతూ ఉండే పర్సన్స్ కూడా. సో వాళ్ళకి కొంచెం పేషెన్సీ కూడా ఎక్కువ ఉందని చెప్పి మీరు ఓపిక ఉంది, ఇలాంటి పర్సన్ జెన్యున్ అండ్ ట్రూగా లవ్ చేసే పర్సన్ ఎప్పటికీ మిస్ చేసుకోకూడదని మీరు ఎప్పుడు కూడా అనుకుంటా ఉన్నారు. అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి, ఎలా అయినా కూడా ఒప్పించి మరి వాళ్ళతో పార్ట్నర్గా ఉండాలి. లాంగ్ లైఫ్ ఈ రిలేషన్ ని మెయింటైన్ చేయాలని అనుకున్నారంటే, ఐ మీన్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వేరే రిలేషన్లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో కంపల్సరీ పేరెంట్స్ని ఒప్పించైనా, పేరెంట్స్ ఒప్పించకపోయినా కూడా ఎలా అయినా కూడా వీళ్ళు మాకు కావాలి అని ఫిక్స్ అయ్యి ఉన్న పర్సన్స్. వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. కానీ మీరేమనుకున్నారంటే స్టార్టింగ్లో ఎంత బాధపడినా కూడా రావట్లేదు, బ్లాక్ చేసేసుకున్నారు. స్టార్టింగ్లో నేనంటే చాలా ఇష్టం అన్నారు, ఏం చేసినా కూడా ఏమనలేదు, ఎంత హ్యాపీగా చూసుకున్న పర్సన్ వెళ్ళిపోయారంటే ఎందుకు, నేను ఎప్పుడు కూడా సపోర్టింగ్ అండ్ కేరింగ్గా ఉన్నాను, నాకు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. నేను వాళ్ళని ఎక్కడ మిస్ అవుతారో అని చెప్పి మీరు ఎక్కువగా వాళ్ళతో గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. అండ్ టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ. అండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు కూడా ఒక్కసారి వస్తే బాగుండు, ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుండు, ఒక్కసారి కలిస్తే బాగుండు, ఒకే ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నా తనతో మాట్లాడడానికి కానివ్వండి, తనతో మాట్లాడి డిస్కస్ చేసి ఈ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని అడిగి, ఏదైనా ప్రాబ్లం నిజంగా ఉంటే సాల్వ్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ, వర్ మై హార్ట్. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా మీకు ప్రపోజ్ చేస్తూ ఉండే పర్సన్ అనమాట. ఎందుకంటే మీరంటే అంత ఇష్టము. మీరు వాళ్ళకి ప్రపోజ్ చేసే దానికన్నా వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం కానివ్వండి, ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు కానీ, మార్నింగ్ లెగవగానే కానీ ఇలానే ఉండేదన్నమాట. ఐ లవ్ యూ చెప్తా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు అన్నిసార్లు చెప్తేనే ఉంటుందా ఏంది ప్రేమ అని మీరు అనుకుంటా కూడా ఉండేవాళ్ళు.
ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వి ఫై టు స్టే ఆన్ యువర్ మైండ్. మీరు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. గొడవ లేనప్పుడు కానీ మేమిద్దరు విడిపోతాము, బ్రేకప్ అయిపోతుంది, మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటాము, ఇలాంటివి ఏమో మీరు కూడా అనుకోలేదు. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు అవ్వడము ఇవన్నీ కామన్ అయిపోయినవి. అండ్ మీరు ఎన్ని గొడవలైనా కూడా కలిసే ఉంటారు అన్న నమ్మకం మీకుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఎందుకంటే మీ పార్ట్నర్ వీళ్ళే మాట్లాడకపోతే ఉండలేనని చెప్పారు. అండ్ మీరు చాలా ఇష్టమని కూడా చెప్పారు, కానీ ఎప్పుడు మీతోనే ఉండాలని కూడా ఉందని కూడా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మాట్లాడకుండా ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు, మీరే వాళ్ళ అదృష్టం అని చెప్పారు. ఇవన్నీ చెప్పారంటే ఇప్పుడు మరి ఎట్లా ఉంటున్నారు దూరంగా అంటే వాళ్ళకు కూడా బాధ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో నుంచి మీరు కూడా దూరంగా ఉండడం అనేది ఇంకా పెయిన్ అనిపిస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఎందుకంటే మీరే వాళ్ళ ప్రపంచంగా బతికారు వాళ్ళు. అండ్ మీరే వాళ్ళ లక్కగా కూడా బతికారు. మీరు మాట్లాడకపోతే బతిలాడుకోవడము, ప్లీజ్ మాట్లాడమని బతిలాడుకోవడము, కాళ్ళు పట్టుకుంటా అనడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు మిస్ చేసుకోవాలని అనుకోలేదు వాళ్ళు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అన్నట్టుగానే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు మిమ్మల్ని డిపెండ్ అయ్యే వరకు ఉంచారు. అంత ముందు వరకు కూడా ఏదైతే ఈ రిలేషన్ బ్రేక్ అవ్వక ముందు వరకు కూడా నియర్గా ఒక 1 month 2 months బ్యాక్ వరకు కూడా వాళ్ళే మీ వెనకాల పడడం, వాళ్ళే మాట్లాడుతూ ఉండడం, వాళ్ళే మీకు ఎడిక్ట్ అయిపోవడం ఇలా జరిగింది. ఎప్పుడైతే మీరు విడిపోవడానికి ఒక 1 or 2 months బ్యాక్ మాత్రమే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోయినాక వాళ్ళ టైం నడుస్తూ ఉందన్నమాట. మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా లేట్గా వచ్చినా చెప్పకపోయినా మీరే గొడవ పడుతూ ఉండేవాళ్ళు. దానివల్ల ఎందుకంటే మీకు కొంచెం కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్స్, దానివల్ల ఏమైందంటే మీరు ఎడిక్ట్ అయిపోయిన తర్వాతే వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉండడం అయితే జరిగింది. ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీరు కూడా వాళ్ళతో ఉంటేనే వాళ్ళకి మీరు వాళ్ళతో ఉంటేనే మీకు హ్యాపీ అనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన బాధకి అపాలజీ చెప్పాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఒకసారి గివ్ మీ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ అవుట్ ఇట్ అవుట్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తొందరగా మీకు అపాలజీ చెప్పేసి మీతో రీయూనియన్ చేసుకోవాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఫ్రెష్ స్టార్ట్, తొందరగా ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. మన ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేసేద్దాము, ఇప్పటి నుంచి న్యూగా స్టార్ట్ చేద్దాము అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. సో ఇదనమాట, దానివల్లే ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం వల్లే వాళ్ళు దూరంగా ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు దగ్గర లాయల్టీగా ఉండాలనుకున్నారు. ఏదో మోసం చేసో ఫేక్ చేసో ఏది చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ట్రూగా లవ్ చేశారు కాబట్టి. సో చూద్దాం. రిక్వెస్టెడ్ లవ్ అంటే మీ పార్ట్నరు ప్రేమించినప్పుడు కూడా మిమ్మల్ని చాలా బతులాడుకున్నారనమాట. ప్లీజ్ లవ్ చేయవా, ప్లీజ్ లవ్ చేయవా, ప్లీజ్ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నాకు కావాలని చెప్పి చాలా చాలా బ్రతిమలాడుకున్నారు మిమ్మల్ని. అండ్ బ్రతిమలాడుకునే మీ లైఫ్లోకి వచ్చారు. ఇష్టం అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉందని కూడా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఫైట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనము స్టాండ్ తీసుకుని మనకంటూ ఒక గోల్స్ అనేవి చూసుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది. అందుకే దూరంగా ఉండడం కూడా జరిగింది మీ పార్ట్నరు. సో సో చూద్దాము. వాట్ యు క్రియేట్ మ్యాటర్స్. ఏది నువ్వు చూపిస్తున్నావో అది దాని మీదే ఆధారపడి ఉంది. యు మేక్ మీ స్మైల్. సో తొందరలోనే మీరు మళ్ళీ
నవ్వుతూ బాధపడేదంతా బాధను వదిలేసి ఎప్పుడూ సరదాగా ఉండే మీరు మళ్ళీ అందరితో కలిసిపోవాలని చెప్పి స్మైల్ చేస్తూ ఉండాలి. మీ స్మైల్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తది మీ పార్ట్నర్‌కి. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండమని కూడా చెప్తా ఉంటారు మీ పార్ట్నర్. ఎందుకంటే మీ నవ్వు అనేది వాళ్ళకి అంత అట్రాక్ట్ అయ్యారు కాబట్టి. చూద్దాం ఎప్పటికల్లా మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ 4 మంత్స్ లోపు మీ పార్ట్నర్‌కి మీకు తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుంది. సో, ఇదనమాట ఈరోజు వీడియో అనేది. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో సో, ఆహ్, లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.